హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్నే పెసరట్టుకి ప్రిపేర్ చేస్తున్నానండి. పెసరట్టుకి పెసరపప్పు అంటే పచ్చ పెసలు అలాగే నానబెట్టాను నైట్. అందులో ఒక దోసిలి స్టోర్ బియ్యం వేసానండి. ఒక 2 గ్లాసులు పెసరపప్పుకి ఒక దోసిలి అంటే ఒక 1/4 గ్లాసు స్టోర్ బియ్యం వేసాను. నానబెట్టేసి ఉదయాన్నే మిక్సీకి వేసానండి. పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీకి వేసాను. చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి దోశ అయితే. ఇదిగోండి, మా వారు వచ్చేసారు గుడి నుంచి. ఆకలిగా ఉందంటే గబగబా వేస్తున్నాను. అది కాలక ముందే తీసాను, ఇలా వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీని కాంబినేషను ఉల్లికారము చట్నీ అండి. మరి కారం లేకపోతే పెసరట్టు తిన్నట్టే ఉండదు కదండి. ఉల్లికారం బెస్ట్ రెసిపీ అండి పెసరట్టుకి. మరి నా టేస్ట్ అయితే అది. మరి మీకు ఏది ఇష్టమో మరి నా కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది దోశకి, ఎందుకంటే పెసరట్టు కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలి. ఇదిగోండి ఉల్లికారము చట్నీ అండి. కొత్తిమీర వేసి చేస్తున్నాను ఈ మధ్య చట్నీ. చాలా టేస్ట్గా ఉందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇదిగోండి మధ్యాహ్నం లంచ్కి రసం పెట్టానండి, టమోటో రసము. మరి దొండకాయ వేపుడు అండి. నిన్న అనుకున్నాం కదా లైవ్లో, దొండకాయ చేశారా అమ్మ అని అడిగారు మన పిల్లలు. ఈరోజు చేస్తున్నానండి దొండకాయ. మొన్న కట్ చేసి పెట్టి సగం చేసి పెట్టాను, ఈ సగం అట్లాగే ఉండింది ఫ్రిడ్జ్లో, అందుకని ఇది చేసేస్తున్నానండి. దొండకాయ ఫ్రై, రసము, పచ్చళ్ళు ఉంటాయి కదా వేసుకొని తినేద్దాంలే ఈ పూటకనేసి ఇంక ఇది చేసామండి. అదిగోండి లాస్ట్లో వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా సాల్టు, వేరుశనక్కాయల పొడి, కారం అండి. ఇది కలిపేసి దించేయడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. రసంకి దొండకాయ ఫ్రైకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇదైతే తిరుపతి ఏరియా అండి. అది లీలామహల్ సర్కిల్ ఉంటుంది కదా, జంక్షన్ అని చెప్తారు, సర్కిల్ అని కూడా చెప్తారండి. అది బజార్లో పని ఉంటే వెళ్ళాము గోల్డ్ షాప్కి అనేసి. నిన్న మధ్యాహ్నం నుంచి తీసిందండి ఇది. అంటే 5కి లైవ్లోకి వచ్చారు కదమ్మా అని అంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఇదంతా కూడా ట్రీస్ చూడండి, బాగా తయారు చేసేసారండి. ఒకప్పుడు ఉన్న తిరుపతికి ఇప్పటికీ అక్కడక్కడ స్టాట్యూస్ పెట్టేశారు. చాలా ఇంప్రూవ్ అయిపోయిందండి. రోడ్లు కూడా బాగా రెడీ చేశారు. యాత్రా ప్లేస్ కదా, చాలా బాగా ఉంటుందండి. వాతావరణం కూడా రద్దీగా ఉన్నా కానీ ఆ స్టాట్యూస్ అవంతా చిత్రాలు అవన్నీ గోడలకు రాసి పెట్టిండే మ్యాటర్ అవంతా చదువుతుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడిక్కడే హాస్పిటల్స్ అన్నీ ఈ లొకాలిటీలోనే అంటే ఈ సర్కిల్లోనే అన్నీ దొరుకుతాయండి. వెజిటబుల్స్ కాడ నుంచి మెడిసిన్స్, హాస్పిటల్స్, 24 hours హాస్పిటల్స్ అన్నీ ఉంటాయండి. ఇదిగోండి లీలామహల్ సర్కిల్, ఇది 4 రోడ్లు కూడలి. ఎప్పుడు హడావిడిగానే ఉంటుందండి ఇది. 24 గంటలు ట్రాఫిక్లో హెవీగా వస్తూ ఉండేవాళ్ళు, పోతూ ఉండేవాళ్ళు చాలా హెవీగా ఉంటారు. నచ్చినట్లయితే నా వ్లాగ్ ఒక లైక్ చేస్తారు.